రైల్వేకి స్వాగతం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఆసనాల్ని పరిచయం చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం రోజుకో డ్రిఫ్ట్ వాచింగ్ థాట్ ని అమలుపరుస్తున్నాం. దీన్ని నౌకాసనం అంటారు. నౌకాసనం బోర్లా పడుకుని వేసే ఆసనం ఇది. చేతులు రెండు ముందుకు చాపుతారు. కాళ్ళు చేతులు ఒకేసారి పైకి లేపుతారు. ఇక్కడ మటుకు బ్రీదింగ్ షాలో బ్రీదింగ్ చేసుకుంటారు. డ్రిఫ్ట్ వాచింగ్ థాట్ లోకి వెళ్దాం. ఇవాళ డ్రిఫ్ట్ వాచింగ్ థాట్ ఏంటంటే, హౌ డు ఆల్ ద కింగ్డమ్స్ ఇన్ నేచర్ బ్రీత్. ఈ ప్రపంచంలో చాలా కింగ్డమ్స్ ఉన్నాయి కదా, రకరకాల కింగ్డమ్స్. కింగ్డమ్స్ అంటే రాజులు రాజ్యాలు అనుకోదండి. సామాన్యంగా ఒక ఆ, ఒక రకమైన క్యారెక్టరిస్టిక్స్ పంచుకునే జీవులు కలిపేసి ఒక కింగ్డమ్ అంటుంటారు. మేమల్ అలాగా, ఇవర్టిబ్రేట్స్, ఇన్సెక్ట్స్, రెప్టైల్స్ అలాగా. సో ఇవి ఉన్నాయి కదా, నేచర్ లో ఉన్నాయి కదా ఇవన్నీ. హౌ టు ఆల్ కింగ్డమ్స్ ఇన్ నేచర్ బ్రీత్. ఎన్ని జీవులు బ్రీత్ చేస్తుంటాయి కదా. కొన్ని ఏమో నీళ్ళలో ఉంటాయి, బ్రీత్ చేస్తాయి. కొన్ని నేల మీద ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటాయి. బ్రీదింగ్ రేట్స్ డిఫరెంట్ గా ఉంటుంది. బ్రీదింగ్ ఒక డెప్త్ డిఫరెంట్ గా ఉంటుంది. బ్రీదింగ్ రిథమ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. దాని గురించి ఆలోచించబట్టు అనమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ రిథమ్స్ ఆఫ్ బ్రీత్ ఇన్ డిఫరెంట్ కింగ్డమ్స్. కింగ్డమ్స్ లో బ్రీత్ ఒక రిథమ్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. How do all the kingdoms in nature breathe? And what are the different rhythms of breathe in the different kingdoms? Let us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes. ఇది మైండ్ థాట్ కింద తీసుకొని మైండ్ సబ్జెక్ట్ కింద అనుకుని దీని గురించి ఆలోచించండి. ఒక 15 నుండి 30 నిమిషాలు. మళ్ళీ చెప్తున్నాను, దీని గురించి దీని యొక్క ఆన్సర్ మీకు ఎంత థాట్ లో వచ్చింది అనేది టెస్టింగ్ కాదు. బట్ దీని గురించి ఆలోచిస్తుంటే ఇది కాకుండా ఇంకొక థాట్స్, దీనికి సంబంధించిన థాట్స్ ఏమొచ్చాయి, అవి డ్రిఫ్ట్స్, వాటిని ఏ మ్యాగ్నెటిక్ పాయింట్స్ బయటికి తీసుకొస్తున్నాయి. ఇన్ని థాట్స్ లో ఇన్ని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ వచ్చి పర్టికులర్ ఆ థాట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డేటా వచ్చి ఆ థాట్ ఎలా వస్తుంది. అందుకని దాని డ్రిఫ్ట్ అంటారు. ఆ డ్రిఫ్ట్ పట్టుకోవాలి.